సార్. కాకపోతే మా అత్తగారు వైసీపీ ఎంపీటీసీగా పనిచేసే వాళ్ళు కాబట్టి మేమేమనుకుంటామంటే ఒకవేళ మేము వెళ్తే వైసీపీలోకి వెళ్తాం కదా, కానీ అప్పుడు వైసీపీ ఫోర్స్ లో ఉన్నప్పుడు 151 సీట్లు గెలిచినప్పుడు అప్పుడు కూడా మేము కళ్యాణ్ గారి దగ్గర నుంచి కబురు వచ్చిందని 2 చోట్ల ఓడిపోయినోడి కోసం గెలిచిన పార్టీని వదిలేసుకొని వెళ్ళిపోయినాను సార్. అప్పుడే ప్రభుత్వము పార్టీలు పదవుల మీద మాకు ఎప్పుడు మోజు లేదు సార్. ఉంటే 2 చోట్ల ఓడిపోయిన వాడి దగ్గరికి వెళ్ళరు, 151 సీట్ల వాళ్ళని ఎప్పుడు వదులుకోరు సార్. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కష్టం అన్నారు, లేకపోతే కబురు చేసినారు, లేకపోతే అవకాశం మనకు వచ్చింది అంటూ పనిచేసినామే కానీ ఈ పదవులు ఏమో సార్ 2 చోట్ల 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇచ్చేవి. డైరెక్టర్లు అంటే ఖచ్చితంగా మనం 15,000 సంపాదించేసుకోవచ్చు, చైర్మన్ అంటే ₹1,00,000 సంపాదించేసుకోవచ్చు. కానీ అందరికంటే విలువైన విద్య చేతిలో ఉంది సార్. అంతకంటే గొప్పగా మేము ఆర్థికంగా నిలబడగలము. ఆ పదవులతో వచ్చేటటువంటి సంపద హోదా అనేది అక్కర్లేదు, అంతకు మించిందే ఉంది. కాబట్టి వాళ్ళే పిలిచి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చారు సార్. పదవిలోకి అంటే ప్రభుత్వంలోకి పార్టీలోకి పిలిచినప్పుడు వాళ్ళు కూడా ఏమీ పేమెంట్ ఇవ్వలేదు సార్. ఈ రోజుకి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి 10 రూపాయలు అంటే ఇప్పుడు మీకు పదవి ఇవ్వలేదు కాదు, ఇప్పుడు మీరు పదవి ఇవ్వలేదని చెప్పి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని కదా మీ మీద మాట్లాడితే. ఇప్పుడు అధికారంలో ఉన్నాము, మరి అధికార ప్రతినిధిగా నా వాయిస్ బాగా వినిపించాను, కానీ నాకేం మీరు ఇవ్వలేదు అని చెప్పి బయటకు వచ్చారు, వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని కదా మీ మీద మాట్లాడుతుంది. అసలు సార్ ప్రభుత్వంలో పదవి ఇవ్వండి ఎప్పుడో అనుకోండి. ఈ ఇన్సిడెంట్ గురించి కదా నేను గట్టిగా మాట్లాడింది, ఈ ఇన్సిడెంట్ గురించి కదా గొడవలు వాగ్వివాదాలు జరిగినాయి. సో ఈ ఇన్సిడెంట్ లో జోగి రమేష్ నైనా ఖండిస్తాను, అంబటి రాంబాబు గారినైనా ఖండిస్తాను సార్. ఇది కాదు మేము చూస్తుంటే గత ఒక 6 months నుంచి కూడా మంగళగిరి ఇన్సిడెంట్, కందుకూరు ఇన్సిడెంట్, ప్రతి ఇన్సిడెంట్ లో తప్పుగా ప్రశ్నిస్తున్నాను సార్. అది నా వృత్తి. అసలు పదవులు ఆశించకుండా పవన్ బాటలో వెళ్లేదే లాయర్ రజనీ అనేది ఒక నానుడి సార్. ఈ రోజు తొక్కలో పదవులు గుర్తొచ్చినాయి. ప్రభుత్వం 4 ఏళ్ళు ఉన్నప్పుడే ఆ ప్రభుత్వాన్ని వదిలేసి 2 చోట్ల ఓడిపోయినోడి దగ్గరకు వచ్చి కూర్చొని మేము మా ఊరు మొత్తం నిలబడున్నాం సార్. ఈ రోజు పదవి ఇవ్వలేదని పక్కకి వెళ్ళిపోయిందంటే అసలు పదవి గురించి ఆశిస్తారా సార్? పదవి గురించి ఆశిస్తారా, యాచిస్తారా? అలాంటి కులం కాదు, అలాంటి వాళ్ళము కాదు సార్. అన్న కష్టాల్లో ఉన్నాడు, పని చేద్దాం అనుకున్నాం, వచ్చాం, పని చేసినాం. ఈ రోజు తప్పు అనిపించింది, ఇది చట్ట విరుద్ధం అనిపించింది, ప్రశ్నించినాం. ఏదో మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, ఏదో ఒకటి మాట్లాడాలి. కాబట్టి ఈ రోజు వాసిరెడ్డి పద్మ గారు ఎందుకు వచ్చారు బయటికి? ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని వచ్చారా? ఏదో నచ్చక ఎవరికి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ టికెట్ ఇవ్వలేదని వెళ్ళిపోయారంటే ఇప్పుడు బాలశౌరి గారు ఎందుకు వచ్చారు, శ్రీకృష్ణదేవరాయలు గారు ఎందుకు వచ్చారు, ఎంపీ టికెట్ ఇవ్వలేదని బయటకు వచ్చారని మనం ఎప్పుడైనా డిస్కస్ చేసుకున్నామా? లేదు కదా. ఎవరిష్టం వాళ్ళది, బయటికి వెళ్తారు. ఇంకా వాళ్ళు కండవాలు కప్పుకొని పక్క పార్టీలోకి వెళ్ళిపోయారు. నేను బయటకు వచ్చాను అంతే, ఎక్కడా కండవాలు కప్పుకోలే. పార్టీ నుంచి, జనసేన నుంచి గెలిచిన తర్వాత బయటకు వస్తున్న వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అవుతుంది. ఎవరన్నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరన్నా ఏ పార్టీలోంచి అయినా బయటకు వస్తారా? ఓడిపోయాక ఇక్కడ ఉంటే మన బిజినెస్ కి లాస్ అయింది, గెలిచిన పార్టీలోకి వెళ్ళాలి కదా అని వెళ్ళిపోతారు. అరే ప్రభుత్వం ఫామ్ లో ఉండి గెలిచిన పార్టీలో ఉండి ఆ పార్టీలోంచి బయటకు వచ్చి ఒక్కొక్కరిని చూస్తుంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారో వాళ్ళ వ్యక్తిగత విషయాలకు తెలుస్తారు. పదవుల గురించి ఆశించరు సార్. మా అయితే డైరెక్టర్ ఇచ్చి ఉండే వాళ్ళేమో ఒక 15,000 జీతం బతికేస్తాం మేము, లేకపోతే ఒక చైర్మన్ ఇస్తారేమో ₹1,00,000 జీతం దున్నేస్తాం మేము. ఎన్ని పిచ్చి మాటలు, ఇచ్చన్ని పిచ్చి మాటలు సార్. ఆయన పట్ల నిబద్ధతగా పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ప్రతి జన సైనికులు, వారితో పాటు కూడా నేను సార్. ఈ రోజు ఏదో చిన్న వైరుధ్యాలు ఏంటి, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, కర్రలు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తారా, ఇదా మీకు నేర్పించింది? అరే ఇందాక అన్న చెప్తున్నాడు, అజయ్ సజ్జన్న మాట్లాడుతుంటే, అరే ఒక మహిళ అన్న గ్రంథాలయ శాఖ చైర్మన్ అన్ని సుగంధాలు వదులుతుంది నడి రోడ్డు మీద, సుగంధాలే. ఆవిడ ఫ్యాక్షన్ ఆఫ్ మూమెంట్ లో అనేసిన మాటలే, కానీ ఈ రోజుకి ఆవిడ అరెస్ట్ చేయలే. నేను అనిత గారు అడుగుతున్నారు, ఆ వీడియో ఉంటే పెట్టండి, మేము అరెస్ట్ చేస్తామన్నారు. ఆ వీడియో 10 సార్లు పెట్టినా ఎవరు రెస్పాండ్ అవ్వరు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ మూమెంట్ లో అన్నారు, దాన్ని రెక్టిఫై చేసుకున్నారు. మీరు అరెస్ట్ చేస్తే, మీరు జైల్లో వేస్తే లాయర్ రజనీ మాట్లాడుండేది కాదు. ఇంటి మీద నిప్పు పెట్టినా మాట్లాడుకోదు, కార్లు తగలబెట్టినా మాట్లాడకూడదు. ఇలా ఆంజనేయులు గారు చెప్తున్నట్టు వాళ్ళు కావాలనే తగలబెట్టించుకుని కావాలనే మాట్లాడుంటారు. కానీ తగలబెడతారని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా? నిప్పు పెడతారని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా? అరెస్ట్ చేయాలనుకుంది, అరెస్ట్ కావాలనుకుంది ఏ నాయకుడైనా కోరుకునేదే. అరెస్ట్ అవ్వాలి, అరెస్ట్ అయితేనే గ్రాఫ్ పెరిగింది. 50 రోజులు ఉండాలి, 52 రోజులు ఉండాలి, కలవాల్సిన వాళ్ళు కలవాలి, విడవాల్సిన విడిపోవాలి, రాష్ట్రం అంతా ఒకటైపోవాలి, మన గెలుపు కావాలి అని 16 నెలలు ఉన్నాయని ఒక పక్కనైతే, 52 రోజులు ఉన్నాయని ఒక పక్కనైతే, కనీసం 15 రోజులన్నా పోకపోతే ఎట్లా అంటూ వీళ్ళ స్థాయిలో వీళ్ళు